ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 21 సోమవారం రోజు జరగబోయేది ఇదే. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై 21 సోమవారం రోజున ఒక బంధాన్ని వీరు దూరం చేసుకోబోతున్నారు. జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాల అనుకూలత చాలా మిశ్రమంగా కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 21 సోమవారం రోజున వీరికి ఒక బంధం అయితే వీరు దూరం చేసుకుంటారు. జాగ్రత్త. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశి వ్యక్తులు మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు మంచి పట్టుదలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల మాత్రం ఎంతో బాధ వీరికి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అయితే ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. వీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు. వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించేలా వీరు ఉంటారు. వీరు మంచి తేజస్సును కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేసి మంచి మనస్సు అయితే కలిగి ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి అబద్ధాలు చెప్పేవారంటే అస్సలు నచ్చదు. వీరు నిజాయితీగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం వీరు తమ ప్రాణాలైనా ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలు అయితే అధికంగా పడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండి వీరు చాలా బాధపడుతూ ఉంటారు. బయటకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు, కష్టాలు అయితే వీరికి ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు చిన్నప్పటి నుంచే పేదరికంతోనే పెరిగారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే వీరికి దైవం యొక్క తోడు కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి తమ దాంట్లో ఉన్నదాన్ని సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. వారి కోసం ఎంత కష్టం వచ్చిన వారికి తోడుగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళు అయితే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి పట్టుదలతో
విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు, యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది వీరికి తొందరగా వస్తుంది. ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తేనే అది మాత్రమే చేస్తారు. వీరైతే చాలా విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. పట్టుదలను అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయంలోనైతే వృశ్చిక రాశి వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో వీరికి దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఉంటుంది. ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొత్త వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో ఆకస్మిక ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆకస్మికంగా మీకు బ్యాంకు లోన్లు లేదా ఆకస్మికంగా స్నేహితుల ద్వారా మీ యొక్క అవసరానికి డబ్బు అనేది చేతికి అందుతుంది. ఒక ఆర్థికపరమైన సమస్య నుండి మీరు బయటపడతారు. ఈ సమయంలో మీకు అయితే మీ యొక్క స్నేహితుల నుండి మీకు సహాయం అనేది అందబోతుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మానసిక ఒత్తిడి, నీరసం లాంటివి రాబోతున్నాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్య రాబోతుంది. జాగ్రత్త. మీ మధ్య మూడో వ్యక్తి వల్ల చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి జూలై 21 సోమవారం రోజున ఒక బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి వల్ల మీ యొక్క స్నేహితులను మీరు దూరం చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అధికంగా ఉంటారు. ఈ సమయంలో మీరంటే ఇష్టం లేని వారు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటారు. అలాంటి వారు మాత్రం మీ ప్రియమైన వారిని మీ దగ్గర నుండి దూరం చేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. అయితే ఈ సమయంలో మీకు నరదృష్టి కూడా అధికంగా ఉండబోతుంది. అయితే ఆదివారం రోజున మీరు దృష్టి తీయించుకోండి పెద్దవాళ్ళ చేత. ఈ సమయంలో విద్యార్థులకు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉండబోతుంది. గతంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేశారో వారికి ఇది మంచి సమయం. ఉద్యోగం వచ్చే అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది మాత్రం మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి నూతన వ్యక్తులు పరిచయాలు కాబోతున్నారు. ఈ సమయంలో మీరు వ్యాపారంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్తులకు సులభంగా మీరు లాభాలను చూడబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి మాత్రం ఈ ఫలితాలు పొందుతారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది. రానున్న రోజుల్లో ఎవరైతే మంచి వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలను అయితే చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ సమయం అయితే మీకు జరగబోయేది ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.